11 కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా? కపెర్నహూమా, ఈ కపెర్నహూములో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో. పక్షవాయువు గలవారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు. ఈ కపెర్నహూమట, ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నువ్వు పాతాళం మట్టుకు దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతములో సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. ఇక్కడ కపెర్నహూము పట్టణం కనబడుతుంది, సొదొమ పట్టణం కనబడుతుంది. కపెర్నహూము పట్టణంలో దేవుడు అద్భుతాలు చేశాడు, సొదొమ పట్టణంలో దేవుడు అద్భుతాలు చేయలే. కపెర్నహూము పట్టణాన్ని దేవుడు దర్శించాడు, సొదొమ పట్టణాన్ని దేవుడు దర్శించలేదు. కానీ ఇక్కడ కపెర్నహూముతో దేవుడు అంటాడు, కపెర్నహూమా, నిన్ను అనేక సార్లు దర్శించాను, నిన్ను అనేక సార్లు నీతో మాట్లాడాను, అనేక అద్భుతాలు నీలో చేశాను. నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడుతున్నావు, కానీ నువ్వు మారు మనసు పొందలా. కానీ నీలో చేసిన అద్భుతములు సొదొమ పట్టణంలో చేస్తుంటే అది నేటి వరకు నిలిచుండేది, అగ్నితో కాల్చబడి ఉండేది కాదు. విమర్శ దినమందున నీ గతి కంటే సొదొమ గొమొర్రాల గతి, వాళ్ళ గతికే బెటర్ అయి ఉంటుంది. వాళ్ళ అగ్నిలో కాలిపోయారు, నువ్వు కాలిపోవు. నువ్వు నష్టపోతుంటే చూసి పారిపోతావు. జీవితకాలం కుమలుతో బ్రతుకుతావు. నీ లక్షల కోట్లు తగలడుతుంటే, నీ నివాసాన్ని నువ్వు విడిచిపెట్టి పారిపోతుంటే, ఆ కుములు ఆ దిగులుతో జీవితాంతం బ్రతుకుతావు. మీ గతి కంటే సొదొమ గతి ఓర్వదగినదై ఉంటుంది. దేవుని పిల్లలారా, సువార్త కవిదేవులై బ్రతికితే మన గతి ఏమవుతుందో, మన గతి ఏమవుతుందో అన్నట్లుగా ప్రతి క్షణం బ్రతకాలని నేను మీకు మనవి చేస్తున్నా. నేను ఎప్పుడు బోధించినా అదే నా ఆఖరి ప్రసంగం అన్నట్టు బోధిస్తాను. ప్రభు నాకు నేర్పించాడు అది. రేపు నేను ఉంటాను అన్నది నాకు కాదు, ఎవరికి తెలియదు. మనము నిన్నటి వారం ఎప్పుడు నేను బోధించినా అదే నా ఆఖరి వర్తమానం అనుకుంటాను. ప్రభు నాకు నేర్పాడు అది. రేపు చేద్దామని అనుకోవద్దు. అది ఆఖరి వర్తమానం అయితే నువ్వేం చెప్తావు అదే చెప్తాను. మన గతి ఏమవుతుందో, మన ముందు ధనవంతుల గతి ఎలా ఉంటుంటే, ఐశ్వర్యవంతుల గతి ఎలా ఉంటుంటే, దేవుడు వద్దనుకున్న వారి గతి ఎలా ఉంటుంటే, సువార్త తెలిసి దానికి అవిధేయులుగా బ్రతుకుతున్న మన గతి ఏమవుతుందో మనకు ఒక పాఠం కావాలండి. ఒకరి జీవితంలో ఒక నష్టం జరిగినప్పుడు అది మనకు గుర్తు రావాలి. అసలు రేపు మొదలు మన గతి ఏంటి? రే చిన్నపాటి ప్రవచనం వస్తే ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యం పెట్టిన వాడి జీవితంలో నా గతి అట్టుంటే అసలు మన గతి ఏంటి? ఎన్నోసార్లు దేవుడు దర్శిస్తే నిర్లక్ష్యం పెట్టిన మన గతి ఏంటి? దేవుడు మనతోనే మాట్లాడితే ప్రవచనాలు నెరవేరుతాయా అన్న మన గతి ఏమవుతుంది? అనుమానాస్పదంతో బతికిన మన బ్రతుకులు ఏమవుతాయి? అది దేవుని మాటగా స్వీకరించిన మన గతి ఏమవుతుంది? ఎప్పుడైనా ఒకసారి మీరు ఆలోచించారా? మనసు పెట్టారా? ధ్యానించారా? మరొక సందర్భాన్ని నేను మీకు ముందుకు తీసుకొని వస్తాను. యోబు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును,
భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని స్తోత్రం వారి చెప్పండి. స్థలము హల్లెలూయా. ఎవరికి? భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులంటే ఎవరు? భక్తిహీనులని ఎవరిని అంటారు? సొదొమ ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారిని గూర్చి వారిని సందర్భం ఏంటో తెలుసా? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు ఎందుకు భస్మం చేశాడు? ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు కాల్చడానికి గల కారణం ఏంటి? భక్తిహీనులగు వారికి. మాట్లాడండి. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. ఎందుకు కాల్చివేశాడు? అయ్యగారులు, ఎందుకు కాల్చివేశాడు? భక్తిహీనులకు ముందుకు అంటే మన తరాన్ని దేవుడు చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు కాల్చివేసి భస్మం చేసింది ఎందుకో తెలుసా? ముందుకు రాబోయే తరాలకు భక్తిహీనులకు వారి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై. నువ్వు భక్తిహీనుడు అయితే ఇదే గతి పడుతుంది అని చెప్పటానికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించాడు. ఎవడైనా భక్తిహీనుడైతే వాడికి పట్టే గతి కూడా ఇలాగే ఉంటుంది. భక్తిహీనుడు అంటే అర్థమేంటో తెలుసా? భక్తిని వద్దనుకున్నవాడు, ఒకప్పుడు భక్తి చేసిన వాడే, ఉపవాసాలతో జాగారాలతో దేవుని సన్నిధిలో నిలిచిన వాడే, కానీ ఇప్పుడు భక్తే వద్దనుకున్నాడు. ఒకప్పుడు ప్రతిష్ఠత వైరాగ్య సమర్పణలతో బ్రతికిన వాడే ఇప్పుడు వాటిని వద్దనుకున్నాడు, భక్తిహీనుడైపోయాడు. అందుకే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసి భస్మం చేసి భక్తిహీనులయ్యే వారికి అది ముందు పెట్టాడు పాఠం. భక్తిహీనులయ్యే వారికి దృష్టాంతముగా దేవుడు వాటిని శిక్ష విధించాడు. అంటే ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాల వలె మీరు చేస్తే ఇదే గతి పడుతుంది. దృష్టాంతం ఇదిగో ఇది అని. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశారో? స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే కామతప్తులైపోయారు. స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలే కామవాంఛ తీర్చుకున్నారు, పురుషులు పురుషులే కామవాంఛ తీర్చుకున్నారు. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలలో మగవాడు పెండ్లి చేసుకోవచ్చు, ఆడది పెండ్లి చేసుకోవచ్చు. అదే చట్టాలు, దేవుని నీతికి వ్యతిరేకమైన చట్టాలు ఇంచుమించు 10 పైగా లాస్ ఏంజెల్లో గవర్నర్ సంతకం చేశాడట. మీకు తెలుసా? మగవాడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడది పెళ్లి చేసుకోవచ్చు. దేవుడు లేడు అన్నట్టుగా బ్రతకటానికి ఎన్నో రకాల చట్టాల మీద అనుమతులు వచ్చాయి. ఆ పట్టణం దేవుడు లేని నగరం అనుకుంది. దేవుడే మాకు వద్దనుకుంది. దేవుడు లేని నగరం అని చెప్పి ఆ నగరానికి పేరు పెట్టుకున్నారు. భక్తి విడిచిపెట్టారు. భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉండుటకై సొదొమ గొమొర్రా పట్టణములను దేవుడు భస్మం చేశాడు. అదే పాపం ఎవడు చేస్తాడో, అదే విచ్చలవిడితనం ఎక్కడుంటుందో, భక్తి చెడి అదే పాపం ఎక్కడుంటుందో అదే శిక్ష ఇక్కడ ఉంటుందని దేవుడు పాఠం ఉంచాడండి. పేతురు అపోస్తలుడు రాశాడు. ఈరోజు నేను చెప్పడం లేదు,
సొదొమ గొమొర్ర పట్టణములను దేవుడు భస్మం చేసి భక్తిహీనులై ఆల్లాగా చెడిపోయిన వారి గతి ఇలాగే ఉంటుంది అని చెప్పి వాటిని దృష్టాంతములుగా అంటే ఖచ్చితంగా ఇవి ఇలా జరుగుతాయి అని చెప్పి దేవుడు మన ముందు ఉంచాడు. మరి మనలో ఉన్న విచ్చలవిడితనానికి ఏం జరుగుతుంది? మరి మనలో ఉన్న విచ్చలవిడితనానికి ఏ గతి పడుతుంది? సువార్తకు అవిధేయులై బ్రతుకుతున్న మన జీవితాల్లో ఏ గతి పడుతుంది? 100 సార్లు దేవుడు ఆ సేతుపోను ఆ సెల్పోను బానిస కావద్దు, 100 సార్లు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని దేవుడు మాట్లాడిన విననొల్లని నీ జీవితంలో ఏం గతి పడుతుంది? ఈరోజు నా టాపిక్ సువార్తకు అవిధేయులైన వారి గతి. సువార్త ఎరగని వారి గతి సంగతి పక్కన పెట్టండి. సువార్తకు అవిధేయులైన వారి గతి అంటే సువార్త ఎరుగుదువు, మరి దానికి అవిధేయుడిగా బ్రతుకుతున్నావు. మరి నీ గతి ఏమవుతుంది? దుష్టాంతములుగా ఉన్నవే, వారి మీద అగ్ని పడిన దేవుడు నీ మీద పడదా? ఆ రోజుల్లో ఇశ్రాయేలు జాతి మీద ఆమోసు గ్రంథాన్ని మీరు చదవండి, ఎన్ని రకాల తీర్పులు విధించాడో తెలిసిన దేవుడు. మొదట మిడతలను పంపాడు, ఆహారం లేకుండా చేశాడు, పశువులకు గడ్డి లేకుండా చేశాడు. రెండవది పట్టణముల మీద అరణ్యాల మీద అగ్ని వేశాడు. మూడవది పండిపోయిన వేసవి కాలంలో పండిన పండ్లు పనికి రాకుండా పోయినట్లు వారి జీవితాలు పనికి రాకుండా చేశాడు. ఇలాంటి తీర్పులు అనేకమైనవి వచ్చింది. అవన్నీ దృష్టాంతములు కావా? లేఖనములను మీరు ఎరుగుదురా? దాన్ని ధ్యానించే మనసు మీకుందా? సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? దృష్టాంతములుగా దేవుడు రాసి పెట్టాడు. తీర్పు దేవుని వద్ద నుండి వచ్చిందా ఏమో మనకేం తెలుసు. న్యాయమైనది రాసులు మనం తోస్తాక మనం ఎవడు అండి, కానీ ఒక దృష్టాంతం దేవుడు ఉంచాడు, దాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు దేవుని వద్ద నుండి వచ్చిందో లేకపోతే వారి స్వయంకృత అపరాధం వలనే ఏమన్నా శిక్ష. నేను అంటాను, ఒకటి మాత్రం నమ్ముతా, యెహోవా కలుగజేయనిదే పట్టణములో ఉపద్రవము కలగదు. నా శరీరంలో అనారోగ్యం వచ్చింది, దేవుడు అనుమతించలేదంటారా? నా స్వయంకృత అపరాధాలు ఉండొచ్చు, ఉంటాయి, లేవని అన్నం ఉన్నాయి. తినకూడదు తినేసా, తాగకూడదు తాగేసా, షుగర్ అన్న తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఇచ్చలవిడిదానికి ప్రవర్తించా. నా స్వయంకృత అపరాధాలు ఎన్నో ఉన్నాయి. షుగర్ వచ్చిన తర్వాత 10-15 సంవత్సరాలు లెక్కలేని తనంగా ప్రవర్తించా. 24 సంవత్సరాల్లో నాకు షుగర్ వచ్చింది. ఇప్పుడు నాకు 46 కంప్లీట్ అయినాయి, 47 అంటే ఇంచుమించు 22-23 సంవత్సరాల్లో లెక్కలేని తను పనిష్మెంట్. ఈరోజు ఆ పనిష్మెంట్ అయినా దేవుడు అనుమతించనిది ఏ ఉపద్రవం కలుగుతుందా? కలగదు. అందులో నా స్వయంకృత అపరాధాలు నాకు దేవుడు గుర్తు చేయడానికి కావచ్చు. ఏమైనా జరగని, యెహోవా పట్టణములో ఉపద్రవం కలుగు చేయనిది, పట్టణములో ఉపద్రవం కలుగు చేయనిది కలుగునా? కలుగదు. దుష్టాంతములుగా ఉంచాడు. సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? నువ్వు ఇలా బ్రతకూడదు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు అలానే బ్రతికితే గతి ఏమవుతుంది? ఈ రోజున్నట్టు రేపు ఉండదు బిడ్డలారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం పశ్చాత్తాపంతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఒరిగిపోవాలి బిడ్డలారా. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మీకు ఒకసారి వాక్యాన్ని గుర్తు చేస్తున్నానంతే. రిమైండ్, ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు? దానికి సమాధానం దేవుడు చెప్పడు, నువ్వే చెప్పు. ఎందుకు దేవుడు నిన్ను వదిలేశాడు? ఆ పశ్చాత్తాప అనుభవం నీలో వచ్చే వరకు నువ్వు 1000 గుళ్ళు తిరుగు, 1000 మంది పాస్టర్ల దగ్గర తిరుగు, నీకు సమాధానం రాదు. ఇదే నీకు ఆన్సర్. ఈ ఆన్సర్ చెప్పటానికి దేవుడు నేను తీసుకొచ్చాడు.
మొదట నీవు పశ్చాత్తాపడు. కమ్ బ్యాక్ టు గాడ్. తిరుగు దేవుని తట్టు, పూర్తిగా తిరుగు. ఇంకొక దిశ కాదు. 3 దిశలు తిరుగుతున్నావు, కానీ దేవుడున్న దిశకు నువ్వు తిరగట్లేదు. పాము తట్టు తిరిగావు, ఎలుగుబండి తట్టు తిరిగావు, సింహం తట్టు తిరిగావు. 3 వైపులు తిరిగేశావు. మూడు వైపులు పెట్టి తిరిగేశావు. దేవుని తట్టు తిరిగకూడగా. ఇదే నీ ప్రార్థనకు దేవుడిస్తున్న సమాధానం. అవునన్నవారు, ఆమెనన్నవారు, ఆమెనను ఏదో ఒకటి చెప్పండి. ఇవాళ ప్రసంగం అంతట్లో ఆమెనంటే ఒకరికి నోరు రాలా. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. కూసేపు భయపడతాం కాదండి. అనువనువున జీవితంలో పశ్చాత్తాపం రావాలి. కృప కలుగును గాక. చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.